ఉండొచ్చు, కానీ ఎదిగినాక ఓకేనా. సరే, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటో తెలుసా? దేవుడు ఒక చిన్న ఉద్దేశాన్ని, మనకు సమయం లేదు ఈరోజు, అందరూ ఎక్కువ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి మేము అందరూ వచ్చాం. ఈ ఆరాధన ముగించుకొని వాళ్ళని అందరిని పరామర్శించాలి కాబట్టి ఎక్కువసేపు లేకుండా మనం మాట్లాడుకున్నాం. ఏంటయ్యా అంటే, దేవుడు కనానీయులని దేశంలో నుండి ఎందుకు పారగొట్టమన్నాడు? చాలామంది అంటూ ఉంటారు, క్రైస్తవుల మనసులో కూడా ఉంటారు, కనానీయులను పారగొట్టి ఆ దేశంలో వాళ్ళని ఎవరిని ఉంచకుండా మీరే ఆ దేశాన్ని స్వతంత్రించుకోండి అని దేవుడు పంపించారు. ఎందుకు అంత పని దేవుడు చేశాడు? దేవుడు మంచోడు అంటారు, మరి పక్కన వాళ్ళని ఏం చేశాడు? ఆ దేశంలో ఉంచకుండా ఎల్లగొట్టమన్నాడు. మరి దేవుడు ఉండే వాళ్ళని ఎల్లగొట్టి మీరు ఉండండి అన్నాడు అంటే మంచితనమా చెడుతనమా? మంచితనమేనా? అర్థం చేసుకుంటే మంచితనం, అర్థం చేసుకోకపోతే చెడ్డతనం. అవునా కదా? మరి ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తు దేశంలో అందరూ పూజించేది ఎవరిని తెలుసా? విగ్రహాలని. ఎవరిని? విగ్రహాలని. అలాంటి విగ్రహారాధన చేసే ఐగుప్తు దేశంలోకి ఎవరు వెళ్ళారు? దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు వాగ్దానం చేశాడు, వాగ్దాన ప్రకారం దేవుడు మనల్ని మళ్ళీ ఆదరిస్తాడు అనే విశ్వాసంతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, వాళ్ళతో కలిసి విగ్రహారాధన చేయటం మొదలుపెట్టారు. ఏం చేయటం? ఎందుకని? వీళ్ళకి తెలియదా యెహోవా దేవుడు ఉన్నాడని? తెలుసు. కానీ సహవాసం ఎంత గొప్పది అంటే, ఎంత ప్రమాదకరమైంది అంటే, నీతిమంతులను సైతం అనీతిమంతులుగా మార్చగలిగింది సహవాసం. అందుకని వెళ్ళేటప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు మాకు ఉన్నాడని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశంలోకి బానిసలకి వెళ్ళిన తర్వాత కొత్తలో ఎలాగుంటాం? అంతెందుకు, మనం ఉన్నాం. మీరు ఎవరినైనా ఒక 4 నెలలు చర్చికి రాకుండా ఉంచితే మీ మాట తీరు మారిపోద్ది, ఆలోచన తీరు మారిపోద్ది. ఎన్ని నెలల్లో? కానీ వాళ్ళు ఉంది ఎన్ని సంవత్సరాలు? 413 సంవత్సరాలు. 400 సంవత్సరాలు వేసుకోండి. 400 సంవత్సరాలకి ఇంకెంత మారి ఉండాలి? ఏమైపోయారు తెలుసా? వీళ్ళు కూడా అన్ని జనులు అయిపోయారు. ఏమైపోయారు? అందరూ కలిసి అన్ని జనులు అయిపోయారు. విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన చేసేవాళ్ళు చెడ్డవాళ్ళ మంచివాళ్ళ? విగ్రహారాధన చేసేవాళ్ళు ఒక దేవుడిని పూజిస్తారా? దేన్ని పడితే దాన్నే పూజిస్తారు. నా భార్య ఉందనుకోండి, ఎవరిని పడితే వాళ్ళని బావా అంటే ఎట్టాగుంటుంది? తనకు బాగానే ఉండొచ్చు, నాకు ఎట్టాగుంటుంది? రోషం కలిగితే. ప్రేమగా చూసుకునేవాడిని అయ్యుండి, అవసరాలు తీర్చేవాడిని అయ్యుండి, అన్నిటికీ ఆదరణగా నిలబడేవాడిని అయ్యుంటే అందరినీ బావా అంటే ఒప్పుకుంటానా? నేనే నీ భర్తని అంట, నేను కూడా నీ భర్తనే అంటానా? నేనే అంట. నేను తప్ప నేనే అన్నానంటే నేను తప్ప ఇంకొకడు లేడని అర్థం. మరి ప్రపంచంలో దేవుడు అక్కడే అయినప్పుడు మరి వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని పూజిస్తుంటే వీళ్ళు వెళ్ళి యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు అని చెప్పాల్సిన వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళతో పాటు కలిసిపోయారు. మరి కలిసిపోయిన వీళ్ళని వేరు చేస్తే బాగుపడతారా? అక్కడే ఉంటే బాగుంటారా? ఏమా? వేరు చేస్తే బాగుపడతారు. అందుకని దేవుడు ఐగుప్తు దేశానికి వెళ్ళిన వీళ్ళందరూ చెడిపోయారు.
ఇక్కడ బానిసలుగా ఉండి కష్టపడుతున్నారు. ఈ విగ్రహారాధన చేసే దేశంలో నుండి నా పిల్లలని పాలు తేనెలో ప్రవహించేంత గొప్ప దేశంలో వీళ్ళని ఉంచాలి. వీళ్ళ దేశంలో ఉంటే చెడిపోయారు, వీళ్ళతోకి ఎవరికి సంబంధం లేకుండా నా పిల్లలకు మాత్రమే ఒక దేశాన్ని ఇవ్వాలి అనుకున్నాడు. ఇది రైటా రంగా? పిల్లలకు మాత్రమే ఒక దేశాన్ని ఇవ్వాలి అనుకున్నాడు. ఎందుకని? పిల్లల భవిష్యత్తు ఎరిగిన తండ్రి చెప్పే మాట ఇది. అంతెందుకు మనం ఉన్నాం. మీరు ఎక్కడైనా ఇల్లు తీసుకోవాలి అంటే, అద్దెకి ఇల్లు తీసుకోవాలి అంటే, అమ్మ ఏరియాని బట్టి తీసుకుంటారా, ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటారా? ఏరియాని బట్టి తీసుకుంటారు. ఎప్పుడు గొడవలు గందరగోళాలు పోలీసులు వచ్చిపోయే కాలనీలో మీరు అద్దెకు తీసుకుంటారా? ఎందుకని అంటే అక్కడుంటే మనకు విలువ ఉండదు, మనల్ని కూడా వాళ్ళ లెక్కలో చేసుకుంటారు. అంటే ఉండబోయే ఇంటికే ఆ ఏరియా మంచిదా కాదని చూసి ఇల్లు తీసుకుంటాం. మరి బ్రతకబోయే దేశంలో మరి వాళ్ళుండే దేశం మంచిదా కాదా అని చూస్తే ఏమైపోయింది? ఐగుప్తు దేశం చెడిపోయింది. అందుకని చెడిపోయిన దేశంలో నుండి నా బిడ్డలు వేరైపోయి వాళ్ళకు ఒక దేశాన్ని నేను ఇస్తే, వాళ్ళు మాత్రమే ఆ దేశంలో ఉంటే, వాళ్ళు మాత్రమే సహవాసం చేస్తూ ఉంటే నా గురించే ఆలోచిస్తారు, నా గురించే పాడతారు, నా గురించే చెప్పుకుంటారు, నన్నే ఆరాధిస్తారు, నన్నే ప్రేమిస్తారు, నా విలువల గురించి చెప్పుకుంటారు ఒకే చోట ఉంటే. అవునా కదా? అందుకని దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నా బిడ్డలను ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. ఎందుకని? ఈ దేశంలో ఉంటే చెడిపోతారు. కాబట్టి ఈవేళ సహవాసం కాదు, నా పిల్లలు పరిశుద్ధులు కాబట్టి నా పిల్లలందరినీ ఒకే దేశంలో ఉంచాలి అనుకొని ఏం చేశాడు తెలుసా? చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం నిర్గమకాండం దీన్ని తర్వాత వద్దాం. ఇక్కడికి 23వ అధ్యాయం 32-33 వచనాలు. వాళ్ళని ఎందుకు వేరు చేయాలంటున్నాడో ఇక్కడ చెప్తున్నాడు ఆయన. నీవు వారితో, వాళ్ళెవరు? ఐగుప్తీయులు. నీవు వాళ్ళతోనైనను వారి దేవతలతోనైనను అది అంటే సహవాసం చేయవద్దు. వాళ్ళతోనైనా వాళ్ళ దేవతలతోనైనా ఏం చేయకూడదు? నిబంధన చేయవద్దు. అంటే వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళ దేవతల్ని నువ్వు మొక్కవద్దు అని చెబుతున్నాడు. నీవు వారి దేవతలను పూజించిన ఎడల అది నీకు ఉరియగును కనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుంటున్నట్లు. అదిగో, వాళ్ళతోనే మీరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నాకు విరోధముగా మీ చేత పాపం చేపిస్తారు. అంటే పాపం అనేది చేపించేదా చేసేదా? పాపం చేయాలి అంటే మొట్టమొదట మనకి ఏముండాలి? ప్రేరేపణ. ఏముండాలి? ఎలా చెప్పగలమంటారా? ఏదేను తోటలో అపవాది వచ్చి ప్రేరేపించాడు, వాళ్ళు ఏమైపోయారు ఆ మాటలకి? మీ దేవుడైన యెహోవా తినొద్దన్నాడా? ఇది నిజమా అన్నాడు. ఏది నిజమా? పండు తినొద్దన్నాడు. అవునా, తినండి ఏం కాదన్నాడు. తింటే మేము చచ్చిపోతామంటే చచ్చిపోవటమా పడా? మీరు దేవదూతల్లాగా ఉంటారు, తినండి అన్నాడు. అప్పటి వరకు వాళ్ళకి ఏ ఆశ లేదు. ఏమండి రవి గారు, తమ్ముడు చిన్న రవి, అప్పటి వరకు ఏమన్నా ఆశ ఉందా? కొంచెం అవతల జరిగా నాకు కనపడతా ఉంటా. నువ్వు స్మార్ట్ బాయ్ కాబట్టి నీ మీద మా దృష్టి ఉండదు. అవునా కదా? అంటే అప్పటి వరకు అపవాదం బాగానే ఉన్నారు ఏదేం తోటలో బాబు. అవునా కదా? ఎప్పుడైతే అపవాదం వచ్చాడో ఇది నిజమా అన్నాడు, లేనిపోయిన దాన్ని ప్రశ్నించాడు. ఏది నిజమా? తినండి ఏం కాదన్నాడు. తిన్నారు. తినగానే అయ్యో అనవసరంగా నేను తినిపించానయ్యా అని దేవుడి దగ్గరకు వచ్చాడా అపవాది? ఏమి లేదు, ప్రేరేపించి వదిలేస్తాడంతే.
ఇక్కడ కూడా ఏదేం తోటలో ఐగుప్తులో అపవాది ఎవరన్నమాట? అపవాది సమూహం అది. అందుకని ఏమన్నాడు తెలుసా? మీరు కానాను దేశం వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న వారు ఉన్నారు కదా, వాళ్ళని ముందేం చేయాలి? ఆ దేశంలో నుంచి వెళ్ళగొట్టాలి. వారితోనైనను వారి దేవతలతోనైనను మీరేం చేయకూడదు? సహవాసం చెయ్యకూడదు. సహవాసం చెయ్యకుండా ఉండాలి అంటే వాళ్ళ దేవతలు అక్కడ ఉండకూడదు, ఆ బొమ్మలు అక్కడ ఉండకూడదు, వాళ్ళు కూడా ఆ దేశంలో ఉండకూడదు. ఇది రైటా రాగా? మన పిల్లల్ని కాలేజీలో చేర్పిస్తాం ఏమ్మా సుజాత సిస్టర్. చేర్పించేటప్పుడు ఏ కాలేజీలో ర్యాగింగ్ లేకుండా ఉంటుందో ఆలోచించి, ఏ కాలేజీలో పద్ధతిగా ఉంటుందో ఆలోచించి చేర్పిస్తాం, ఏ కాలేజీలో ఎడ్యుకేషన్ బాగుంటుందని ఆలోచించి చేర్పిస్తాం. కాలేజీ చెడ్డదనుకోండి, చేరుస్తావా? చేర్చు. ఎందుకని? అబ్బాయి మంచోడా కాదా? అబ్బాయి మంచోడే, కానీ అబ్బాయి వెళ్ళే సహవాసం అంటే మనిషి చెడిపోవాలి అంటే తనంతటిగా తాను చెడిపోవటం కాదు, ముందు ప్రేరేపణ. ఏమ్మా సుశీలం సిస్టర్, అవునా కదా? ప్రేరేపణ. అది కొంతమంది అంటారు, అరే ఏంట్రా అమ్మ అట్ట తయారైందంటే, అరే పెళ్లి కాకముందు భలే ఉందిరా అంటారు. పెళ్లి కాకముందు ఆ అమ్మాయికి చెడ్డ ఆలోచనే లేదురా, అరే ఎట్టా మారిపోయిందో తెలియదురా అంటే, పిచ్చోడా పెళ్లి కాకముందు అమ్మా నాన్న ఉన్నారు, పెళ్ళైన తర్వాత అక్క పక్కన వాళ్ళు ఏం చేశారు? బ్రెయిన్ వాష్ చేసేసారు. వాళ్ళని చూసింది ఫస్ట్లో ఏమనుకుంది? నాకేం, నేను పులిని అనుకుంది. రాను 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 ఏమైపోయింది? ఆశ్చర్యపోయేటట్టుగా. ఏమని? రే పెళ్లికి ముందు ఆ అమ్మాయిని చేతులు ఎత్తి మొక్కాలనిపించేదిరా, పెళ్ళై నాకు ఇట్టా తయారైందిరా అంటే, ఏం లేదు అమ్మాయి మంచిదే, కానీ ప్రేరేపణ సహవాసం ఏం చేసింది? ఇదైపోయింది. అందుకని దేవుడికి తెలుసా తెలీదా? భవిష్యత్తు తెలుసు. ప్రేరేపణ వలన అవ్వ ఆదాము చెడిపోయారు, ప్రేరేపణ వలన నా పిల్లలు చెడిపోతారు అని కానానీయుల్ని ఏం చేయమన్నాడు? ఎల్లగొట్టండి. ఇది రైటా రాంగా అండి రవి గారు? ఒక రూమ్లో ఉంటే బాగా జ్వరం వస్తుంది అనుకోండి రవి గారి పిల్లలకి, రవి గారు ముందు రూమ్ చూస్తాడు, రూమ్ శుభ్రంగా ఉందా లేదా, బట్టలు శుభ్రంగా ఉన్నాయా లేదా, ఏరియా శుభ్రంగా ఉందా లేదా అని చూస్తాడు. ఎందుకని? పిల్లలకు పదే పదే జ్వరం వస్తుందంటే చుట్టుపక్కల బ్యాక్టీరియా ఉంది, పక్కన మురుగు కాలువలు కానీ, వాళ్ళు పడుకునే దుప్పట్లు కానీ, వాళ్ళు ఉండే ఇల్లు కానీ శుభ్రంగా ఉందా లేదని చూస్తాం. అంటే మనలోకి రోగం వచ్చింది అంటే పరిసరాల ప్రభావం, మనలోకి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే పరిసరాల ప్రభావం. అలాగే మనలోకి పాపం వచ్చింది అంటే పరిసరాల ప్రభావం. అలాంటి చెడ్డ పరిసరాల నుంచి దేవుడు తన పిల్లల్ని ఎక్కడ పంపించాలనుకున్నాడు? పాలు తేనెల ప్రవహించేంత దేశానికి. చదువు అన్నమాట. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు. అదిగో, నీ చేత నాకు విరోధముగా పాపము చేయిస్తారా? మీరే చేస్తారన్నాడా? చేపిస్తారు. అందుకనే దేవుడు అనేది సహవాసం, సంఘముతోనే కలిసి సహవాసంలో ఉండండి అని చెప్పేది. అందుకే దేవుడు ఎవరితో సహవాసం ఉండాలి? సంఘంతోనే. పద్మా సిస్టర్ ఎప్పుడు ఫోన్ చేసిన ఏమన్నా తెలుసా? మీ గురించే చెప్పింది. పలానోళ్ళు హాస్పిటల్లో ఉన్నారని, పలానోళ్ళు బాగలేరని, ఎందుకని చెప్పగలుగుతుంది? మీతో సహవాసం చేస్తుంది, లోకంతో చేయట్లా. వాళ్ళ అమ్మ నాన్నలు ఇక్కడే ఉన్నారుగా, వాళ్ళ కోడలు కూతురు, వాళ్ళ కూతురు అల్లుడు అందరూ ఇక్కడే ఉన్నారుగా. ఎందుకని? మీకే చెప్పింది, మీ గురించే చెప్పింది. సహవాసం. అందుకని అంత స్థిరంగా ఉండగలుగుతుంది మనిషి. ఒంటరిగా ఉన్నా మీకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది, ఒంటరిగా ఉన్నా మీకు మంచి చెడులు చెప్పగలుగుతుంది. దేన్ని బట్టి? మీతో ఉంటుంది కాబట్టి. ఎలా ఉండగలుగుతుంది? మీరు కూడా తనకి దేవుడి గురించి మాటలే చెప్తున్నారు కాబట్టి. అంటే మనిషి ఎందుకు పక్కదారి పట్టలేదు అంటే సహవాసం చేసేవాళ్ళు మంచివాళ్ళు. ఏమో అవునా కదా? అందుకని వాళ్ళు ఏం చేశారు? పాపం చేపిస్తారు. చేపించే వాళ్ళ నుంచి దూరం చేయమంటే ఆ దేవుడు అంతే అంటాడు కదరా, కొంతమందిని పంపించి కొంతమందిని ఉంచుకుందాంలే, మనం పని చేయించుకుందాం. మనం ఐగుప్తులో పని చేసాం కదా, మనం కూడా ఏం చేయాలి? పని చేయించుకుందాం. మనకు దాసులు ఉంటేనేరా మనకు విలువ.
ఎట్లా ఉంటుంది 10 రూపాయలు ఉంటే బీడి 100 రూపాయలు ఉంటే సిగరెట్ అన్నది. చూడండి యేషువ గ్రంథం 23వ అధ్యాయం. వాళ్ళు పాల్గొనకపోతే ఏం జరుగుతుంది చూడండి. యేషువ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువు. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడుడి. మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మీ దేవుడు అప్పటి వరకు ఎవరిని ప్రేమించారు? విగ్రహారాధన చేసే వాళ్ళని ప్రేమించారు. కానీ ఏమన్నాడు ఇక్కడ? జాగ్రత్త పడమన్నాడా లేదా? ఏమ్మా జాగ్రత్త పడ. అమ్మాయి ఇందిరా సిస్టర్ కూతురు ఊరికి వెళ్తున్నాను, ఏమని చెప్పింది? జాగ్రత్త అమ్మా. ఈ అనుభవాలు మనకు పెద్ద, నేనేం మర్మాలు ఏం చెప్పట్లా, మనకు తెలిసినే. ఏమో అవునా కదా? అంటే మన పిల్లలను కానీ ఎవరినైనా సరే మనం ఏం చేయాలి తెలుసా? మనవాళ్ళు మంచోళ్ళే, కానీ సహవాసం చేసేవాళ్ళు మంచోళ్ళు కాదు. అందరూ అంటారు, నేను ఆ కాలేజీ పంపిన అమ్మాయిని అంటే ఎందుకురా నీ కూతురు మీద నీకు డౌటా అంటారు. చెడ్డవాళ్ళని అప్పుడే డౌట్ కాదు, మంచోళ్ళే. మంచోళ్ళ కాదా? మంచోళ్ళే, కానీ పరిసరాన్ని బట్టి ఏమైపోద్ది? మైండ్ మారిపోద్ది. అందుకంటున్నాడు నీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని ఏం చేస్తున్నారంట? వారితో వియ్యమంది సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయడం మానును. అది అంటే ఐగుప్తు కానాను దేశం వెళ్ళినప్పుడు ఆ దేశంలో వాళ్ళని పంపించండి, ఆ దేశంలో లేకుండా అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? కొంతమందిని పంపించి కొంతమందిని ఉంచుకుంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళని మీరు పంపించకుండా అదే ఊళ్ళో ఉంచుకుంటే వాళ్ళని బట్టి మీరు చెడిపోతారు అన్నాడు. ఆల్రెడీ ఐగుప్తులో చెడిపోయారని కానాను దేశానికి పంపించాను. ఇక్కడ కూడా వాళ్ళని దూరం చేయకపోతే, విగ్రహారాధన చేసే వాళ్ళని దూరం చేయకపోతే మీరేమైపోతారు? మళ్ళీ చెడిపోతారు. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఒరే మేము 20 లక్షల మంది ఉంటే ఈ 100 మంది ఏం చేస్తారు లేరా, ఈ 100 మంది నుండి ఇంటరా అనుకున్నారు. ఏమ్మా 10 మందిలో ఒకళ్ళ చెడ్డోళ్ళు ఉన్నారు అనుకోండి, చెడ్డోడు మారుతాడా? 10 మంది చెడిపోతారా? 10 మంది చెడిపోతారు. ఒక్కడే కదా చెడ్డోడు అంటే ఒక్క చెడుతనానికి అంత ఇది ఉంది అండి. రవి గారు అవునే కదా? చెడుతనానికి అంత ఉంది. అంటే 10 మందిలో ఒక్కళ్ళ చెడ్డోళ్ళు ఉంటే 9 మంది మారిపోతారు. ఎలాగ? మంచివాళ్ళు కదా, చెడ్డవాళ్ళుగా మారిపోతారు. వీళ్ళు అనుకున్నారు కొద్ది మంది అని ఉంచుకున్నారు. ఉంచుకుంటే అప్పుడు అన్నాడు, ఏమన్నాడు? మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో. అదిగోండి ఎలాంటి దేశం? ఐగుప్తు దేశం. ఎలాంటిది? ఐగుప్తు బానిసత్వం, విగ్రహాన్ని ఆరాధించే దేశం. కానీ ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎకరం పంట వేస్తే 5 ఎకరాల పంట ఇంటికి వస్తుంది. అంత గొప్ప దేశం. మీకు అర్థమైందమ్మా? ఎకరం ఉన్నవాడు 5 ఎకరాలు ఉన్నదాంతో సమానం. అలాంటి గొప్ప దేశం. అంత గొప్ప దేశానికి ఇప్పటి వరకు మీరు కష్టపడ్డారు కానీ ఇక సుఖపడండి అని పంపిస్తే ఆ దేశంలో వాళ్ళని ఆ దేశంలో ఉండకుండా పారదోలండి అని దేవుడు చెబితే కొంతమందిని ఉంచుకున్నారు. యెహోవా నీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించేదాకా వారు మీకు ఉరిగాను. అది ఎలా ఉంటారు? ఇప్పుడు బాగానే ఉంటది, కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళు ఎలా తయారవుతారు తెలుసా? మీకు ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కళ్ళల్లో ముళ్ళుగాను ఉంటారు. అంటే ఏమైపోతారు? నువ్వు మంచోడివే, మీరు మంచోళ్ళే. మీరు 20 లక్షల మంది ఉన్నారు మంచోళ్ళే, వాళ్ళు కొద్ది మంది. ఆ కొద్ది మంది చాలు మిమ్మల్ని మార్చటానికి అన్నాడు దేవుడు. ఏమ్మా మీకు అర్థమవుతుందా? 10 మంది అంటారు తెలియని వాళ్ళు, పిల్లలు జాగ్రత్త, అమ్మ జాగ్రత్త, అది ఇది అంటా ఉంటే పిల్లల మీద అనుమానమా? ఇది ఒక మాట కదా, అనుమానం కాదు. మా పిల్లలు బంగారమే, కానీ మా పిల్లలు సహవాసం చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు. చూడండి, కాలేజీకి పంపించి కాలేజీ కుర్రోళ్ళు ఎవరైనా
బర్త్డే సెలబ్రేషన్ చేసుకోమనండి. వాళ్ళ సెలబ్రేషన్ ఎట్టా కూడా తెలుసా? కేకు కట్ చేసి తినకుండా మొఖానికి పోస్తారు, బట్టలు కూడా తీసి ఒంటి నిండా పోస్తారు. కేకు ప్రేమతో తినిపించుకుంటారు. కానీ ఎంత దారుణంగా దిగజారిపోయారు అంటే, అది చాలక పక్కలో కాలువలో బురదుంటే బురదేస్తారు మొఖాన్ని. ఒక అమ్మాయిని చంపేశారు తెలుసా మీకు? కేకు ముఖానికి రాసేసరికి నోట్లోకి ముక్కులోకి వెళ్ళిపోయి ఊపిరాడక చేతల్లోనే చచ్చిపోయింది. ఒక అబ్బాయిని 2 కాళ్ళు పట్టుకొని కాలువలోకి ఇసిరేశారు, బురద కాలువలో. అక్కడ రాయి ఉండి తలకాయ పగిలి స్పాట్లో చనిపోయాడు. పుట్టినరోజు అంట, పుట్టినరోజు చంపేశారు. అదేం పుట్టినరోజు? అలాంటి వాళ్ళతో మీ కుమారుడిని పంపిస్తారా? మీ కుమార్తెను పంపిస్తారా? మనకు తెలియదు అక్కడ జరిగే సంగతి. వాళ్ళు హైదరాబాద్లో ఉంటే మనకేం తెలుస్తుంది, వాళ్ళు బెంగళూరులో ఉంటే మనకేం తెలుస్తుంది. అందుకని ఏం చేస్తాం, ముందుగానే జాగ్రత్త పడతాం. ఏం చేస్తాం? అందుకే మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏమని మాట్లాడుతున్నాం, అసలు మనం సహవాసం చేసేవాళ్ళు ఎవరనేది ఇచ్చారు. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు చర్చికి పోయిన వాళ్ళు ఫోన్ చేశారు కదా వాళ్ళకి ఫోన్ చేయను. నాకు ఫోన్ చేసి నాతో వాక్యాన్ని పంచుకున్న వాళ్ళతో మాత్రమే నేను ఫోన్ చేస్తాను. అర్థమైందా? ఇప్పుడైనా సరే ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నాతో ఫోన్ ఎత్తి దేవుడు వాక్యాన్ని గురించి మాట్లాడితేనే నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఎలాంటి వాళ్ళైనా సరే. లేకపోతే చెయ్యను. ఇంకా వాళ్ళే అంటారు, ఎందుకు నాకు ఫోన్ చేయలేదంటే, ఏముంది బూడిదా నీకు ఫోన్ చేయటం? ఏం చేస్తావు? సోది మాటలు చెప్తావు. నీకు ఫోన్ చేసిన కానీ చేయమనాలి మేము చెప్పే సోదినుకుంటా కూర్చోవాలి అంటారు. ఎందుకని ఫోన్ చేయట్లేదంటే, ఎందుకు చేయాలి చెప్పు? అర్థమైందా? అందుకని నేను ఫోన్ చేసిన వాళ్ళకి, ఎవరైనా ఫోన్ చేస్తే దేవుడి గురించి మాట్లాడే వాళ్ళతో అయితేనే నేను మాట్లాడతాను. లేనిపోయిన కబుర్లు చెప్పి అట్టాగిట్టాగని కొన్ని దానివల్ల ఏమొస్తుంది, నేను మంచోడిని అంట, దేవుడికి అన్న పేరు వస్తుంది. కానీ దేవుడి గురించి చెప్పు, ఎదుటి వాళ్ళకి మనసు మారింది. కాబట్టి చర్చికి వెళ్ళినంత మాత్రాన నా సహవాసం గొప్పది కాదు. దేవుడి గురించి మాట్లాడుకుంటేనే. సపోజ్ పోయిన వారం వాక్యం చెప్పాను, మీలో ఎంతమంది గుర్తుంది? ఏం చెప్పానో నాకు గుర్తుంది. ఏమా మీకు గుర్తుందా? ఆతిథ్యం గురించి చెప్పాను పోయిన ఆదివారం. ఏమో అదే కాదు, ఆతిథ్యం గురించి చెప్పాను. మరి దాని గురించి మాట్లాడుకున్నారా? నేను వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవాలి. మీరు వారం అంతా దాని గురించే మాట్లాడుకోవాలి. అబ్రహాం గారు ఇట్టా చేశారు, లోతు గారు ఇట్టా చేశారు అని చెప్పిన వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించుకోవాలి, నెమరేసుకోవాలి. గేదె గడ్డి తింటుంది, అరిగటానికి ఏం చేస్తుంది? నెమరేస్తుంది. సైలెంట్గా పడుకొని ఏం చేస్తుంది? తల అటు ఇటు తిప్పదు. అరిగేంత వరకు కూడా ఏం చేస్తుంది? నెమరేసుకుంటా ఉంటుంది. అంటే పగలంతా తింటది. ఇంటికి రాగానే వాళ్ళు చెరువులో ఒళ్ళు కడుగుతారు. ఒళ్ళు కడగగానే అక్కడి నుంచే స్టార్ట్ చేసింది నెమరేయటం. ఇక ఎటు తల దించదు, తల తిప్పదు. ఓహో ఇక నేను వెళ్ళేది ఇంటికి, మరి తిన్నది అరగాలి అని అక్కడే స్టార్ట్ చేస్తుంది. నెమరేసుకుంటా ఇంటికి వెళ్ళేది. కట్టేసి నాకు కూడా నెమరేస్తూనే ఉంటుంది. ఎందుకని? అరగటం. ఒంటికి పట్టాలి. అలాగే చెప్పే వాక్యం కూడా ఒంటికి పట్టాలి. మనకి ఒంటికి పట్టకపోతే ఎన్ని మెసేజ్లు విన్నా ఉపయోగం ఏమీ లేదు. అవునా? అందుకని ముళ్ళుగా ఉంటారు అని చెప్పాడు. 24వ వచనం ఒకసారి నిర్గమాకాండం, మళ్ళీ నిర్గమాకాండంలో 23 అధ్యాయం. మీ సందర్భాన్ని బట్టి 24వ వచనం. వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు. వారి క్రియల వంటి ఏంటి? అబ్బాయికి వాంతి అయిందంటే అక్కడ దిష్టి తీయకూడదు. అబ్బాయికి వాంతి అయితే ఏం చేయాలి? అరగలేదేమో అనుకోవాలి. కానీ దిష్టి తీస్తే ఆ దిష్టి తీయటానికి ఏం చేస్తారు? ఎంటికలు కొన్ని, మిరగాయలు కొన్ని, పసుపు నీళ్లు కొన్ని, బొగ్గులు లేనిపోయిన ఎంత తెచ్చి మొత్తం తీసి చుట్టి నీళ్ళలో బాళేస్తారు. నీళ్లు బుడబుడా సౌండ్ రాకుండా అమ్మో ఎంత దిష్టి ఉందో అనుకుంటారు. పిచ్చిదానా?
ఖాళీ కుండ బోర్లు ఇస్తే బుడబుడ సౌండ్ రాదా? దానికి దిష్టి అని పేరు పెడతారు. చదువుకుంటే కదా తెలిసేది. బాగా లేకపోతుంట పలానోళ్ళు ఏదో చేశారంట. మనం మంచివాళ్ళే, వాళ్ళు చెడ్డోళ్ళు. అంటే ఎదుటి మనిషికి చేతబడి చేసే శక్తి ఎవరు ఇవ్వాలి? మరి వీళ్ళకి ఎవరు ఇచ్చినట్టు? అంటే యెహోవా దేవుడు చేతబడి చేయమని ఇస్తాడా? అంటే వాళ్ళతో సహవాసం చేస్తే వారి క్రియలు ఏంటో తెలుసా? ఈరోజు నెల పొడుపా అమ్మాయి తొందరరా అని కళ్ళు మూసుకుంటాడు, వచ్చినా కళ్ళు అర్థం. లేవగానే బోట్రా తగిలి, అబ్బా ఎవరు వచ్చారో ఎదురు అంటే వాళ్ళు ఎదురు వస్తే నీకు బోట్రా తగిలి అంటే నువ్వు చూసుకోవటం తప్పు కాదు. మన చూసుకోకుండా నడిచేది నువ్వు. ఇప్పుడు దెబ్బ తగిలితే ఎప్పుడో పొద్దున కనపడ్డ మొఖం గుర్తు చేసుకుంటా. ఇక లేవగానే ఎదురొచ్చారు. ఎవరి గుణాలు ఇవి? వాళ్ళతో సహవాసం చేస్తే అదే. జలుబు చేసి తుమ్మారనుకోండి, అది తప్పే. నేను వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి తుమ్మింది, అందుకే వెళ్ళిన పని జరగలేదు. అరే తుమ్మావు, కాసేపు కూర్చో. మేము కూడా చేసిన వాళ్ళమే, మేమే పెద్ద ఇదేం కాదు. అన్నం తినేటప్పుడు బొట్టల వేలు కడుక్కున్నాం. అన్నం తినేటప్పుడు తుమ్ము వస్తే మా అమ్మ మా నాన్న బొట్టల వేలు కడుక్కోము సార్. నడి వాటిలో నిలబడి తుమ్మితే నీళ్లు మా నాయనమ్మ వచ్చి ఇట్రా ఎక్కడ తుమ్మాలో తెలియదు బుద్ధి లేనోడా అని వాటిలో నీళ్ళు అట్ట కొట్టింది. ఆ నీళ్లు మా నెత్తిన పడితే అప్పుడు ఆ దోషం పనికిరానిది ఇదంతా అని ఎప్పుడు తెలిసింది తెలుసా? ప్రభు దగ్గరకు వచ్చా. అదే అందుకని వారి క్రియలో ఇంకా దేవుడి మనసు దేవుడి మీద ఉండదు. మనకి ఒక ఆపద వచ్చిందంటే దేవుడు ఎందుకు వచ్చిందా అని చూడం. ఒక దగ్గు వచ్చిందంటే ఎందుకు వచ్చిందో చూడం. ఒక వాంతి అయిందంటే ఎందుకు అయిందా అని చూడం. వాంతి కాగానే వెంటనే దిష్టే. అందుకని ఏమన్నాడు? వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి అదిగోండి వాళ్ళని ఉంచమాకండి. ఆ ఊర్లో వారి విగ్రహాలను కూడా ఉంచొద్దు. వాళ్ళు ఉంటే మీరేమైపోతారు? చెడిపోతారు. ఎలా చెడిపోతారు? ఇలాగే పాపం చేపిస్తారు. చెయ్యి అంటారు వాళ్ళు, పాపం చెయ్యి అంటారా? పాపం చెయ్యనేమో అనరు. వదిన సోది చెప్పాము వచ్చింది అంటారు. మనం ఏంటో సహవాసం కదా, వదిన పిలిచింది కాబట్టి ఆడబిడ్డ వెళ్ళాలిగా. వదిన నువ్వు కూడా చూపించుకోరాదు చెయ్యి. ఏంటది? వాళ్ళే పెడతారు మళ్ళీ దానికి పేరు ఏమని? సోది అని. సోది అని వాళ్ళే పేరు పెడతారు. సోది చెప్పించుకోవాలి. మీ దొరవా కదా ఇది. అందుకే ప్రభువులో లేకపోతే ఇలాంటి అమాయకపు చేష్టలు, పిల్ల చేష్టలు. నేను వాళ్ళనే తప్పేం అన్నావు, పిల్ల చేష్టలు. ఇప్పుడు సోది చెప్తే 100 తెలవటం కూడా అక్క వదిన ఈ వదిన బాధ్యత. ఇంకా వాళ్ళతో నీకెందుకమ్మా చెల్లి సహవాసం? వాళ్ళని ప్రభువులోకి మార్చడానికి సహవాసం చేయ, కానీ వాళ్ళతో 24 గంటలు సహవాసం చేయబోదు. అవునా కదా? వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అది నీ దేవుడైన యెహోవాని కూడా సేవింపవలెను అన్నాడా? యెహోవానే సేవించాలా? యెహోవానే ఒక్కడే కాబట్టి. ఒక స్త్రీకి భర్తలు ఎంతమంది? ఒక్కడే. నేనే. భార్య అంటది నేనే నీకు భార్యని అంటది. ఒక్కతే కాబట్టి. మరి దేవుడు నేనే అంటాడా? నేను కూడా అంటాడా? నేనే. యేసు ప్రభు నేనే మార్గం అన్నాడా? నేను కూడా మార్గం అన్నాడా? అంటే యథార్థతకు ఉండే ధైర్యం అది. నేనే అనమనంటే నేనే దేవుడిని అని ఇంకెవరినైనా అంత ధైర్యం ఏ దేవుడికి లేదు. అలాగని ఇండియాలో దేవుడి గురించి నేను మాట్లాడట్లా, బైబిల్లో రాయబడిన దేవుడి గురించి నేను మాట్లాడతాను. మళ్ళీ ఇండియాలో వినేవాళ్ళు, యూట్యూబ్లో వినేవాళ్ళు నన్ను తప్పుదారి పట్టుతారు. చూడండి మా దేవుళ్ళ గురించి. బైబిల్ ఇండియా దేవుళ్ళ గురించి ఎక్కడా లేదు. బైబిల్లో దేవుళ్ళ గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఇండియా వాళ్ళు బాధపడతా ఉంటారు. మనకేం పని ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికి? అమాయకంగా చేయొద్దు, ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తున్నాం అంతే. అవునా కదా? అందుకని చాలామంది ఏం చేస్తారు తెలుసా? అనవు నేను వాళ్ళతో సహవాసం చేసినా నేనే మారనన్నా, నాకు తెలివితేటలో ఉన్నాయి. ఏమంటారు?
అమ్మాయి వాళ్ళతో సహవాసం వద్దమ్మాయి అంటాడు భర్త. మంచిదా రైటా రవి గారు? మంచిది. భార్యని ప్రేమించే భర్త చెప్పే మాట ఇది. తిక్కలామైతే అనుమానం అంటది, తెలివి గల్లామైతే ప్రేమ అనుకుంటుంది. అమ్మాయి వాళ్ళతో సహవాసం వద్దు నీకు అన్నాడు అనుకోండి, వెంటనే ఏం చేయాలి? మా ఆయనకి నేను అంతే ఎంత ప్రేమ అనుకోవాలి, కానీ నీకు అనుమానమా అంటది. ప్రేమ ప్రేమే. బాబా వాళ్ళతో సహవాసం చేయొద్దు అంటే ప్రేమ, అది భర్త మీద అనుమానం కదా. ప్రేమ ఉంది కాబట్టి జాగ్రత్త చేసుకుంటుంది భర్తని, వాళ్ళతో సహవాసం చేయొద్దు అని. ఎందుకని? నువ్వు మంచోడివే కాదనట్లా, కానీ సహవాసం మార్పింది. బైబిల్లో సొలొమోను గారని ఉన్నాడు ఒక ఆయన. యేసు ప్రభు తర్వాత జ్ఞానవంతుడు ఎవరయ్యా అంటే ఆయనే. యేసు ప్రభు తర్వాత జ్ఞానవంతుడు ఎవరయ్యా, భూ సంబంధమైన జ్ఞానవంతుడు ఎవరయ్యా అంటే ఆయనే. అలాంటి ఆయన స్థితి ఏమైందో తెలుసా? చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం ముగించుకుందాం. 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను. అబ్బో, ఎంతమంది అమ్మా? 700 మంది. 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అది ఉపపత్నులు అంటే ఎవరో తెలుసమ్మా? మన మంచిగా చెప్పుకోవాలంటే దగ్గరకు తీసిన వాళ్ళు, పచ్చిగా చెప్పుకోవాలంటే ఉంచుకున్న వాళ్ళు, అంతే కదా? ఏదైనా అదే అర్థం. భార్యలు 700 మంది, దగ్గర తీసిన వాళ్ళు 300 మంది. అంటే ఎంతమంది అమ్మ టోటల్గా ఆయనకి? 1000 మంది. 1000 మంది. 1000 మంది. అయితే అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. అది అతని భార్యలు ఏం చేశారు? అతని హృదయాన్ని తిప్పేశారంట. అతని వంటి జ్ఞాని ఎక్కడా లేడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. కానీ అంత జ్ఞానం కలిగిన ఆయన ఏం చేసి, ఆడవాళ్ళు మార్చారా మగవాళ్ళు మార్చారా? మహారాజు మళ్ళీ సొలొమోను మహారాజు అంటారు. బంగారు దేవాలయం కట్టించిన కీర్తి ఉంది ఆయనకి. అంత కీర్తి ప్రతిష్టలు ఉన్నాయన. చివరికి ఎవరు మార్చారు ఆయన్ని? మగాడు కాదు మార్చింది, ఆడవాళ్ళు మార్చారు. మనసు ఏం చేశారంట? తిప్పేశారు. యెహోవా దేవుడా తొక్క. ఆయనే ఇచ్చింది మళ్ళీ ఆ జ్ఞానం. అడిగాడు దేవుణ్ణి, ప్రభువా దేవా, నేను రాజును కదా, ఈ దేశాన్ని పాలించాలంటే నాకు జ్ఞానం కావాలయ్యా అంటే, జ్ఞానం ఇచ్చాను, డబ్బు ఇచ్చాను పో అన్నాడు. ఆ జ్ఞానంతో ఏం చేశాడు? నేనెందుకు మారతా, నన్ను చేసుకుంటే వాళ్ళు మారాలి, నేను అమ్మ నాతో పెట్టుకోవాక. ఎట్లా వాయిస్ ఎట్లా ఉంటది? మేము బేల్దారి పని చేసేటప్పుడు, కొత్తగా పని చేసేటప్పుడు ఒక ఆయన వచ్చాడు. అంటే విధానం అట్టకుండదు, అమాయకత్వం. నాతో పెట్టుకోవద్దు, ఈ గది చేసుకొని దిగండి, సీలింగ్ ప్లాస్టింగ్ అన్నాడు ఆయన. కొత్తగా వచ్చాడు కదా, వచ్చి నాతో పెట్టుకోవద్దు, 12ంటికి కంప్లీట్ చేస్తా, నాతో పెట్టుకుంటే అన్నాడు. అర్థమైందా? మేము దిగి కిందకు వచ్చిన తర్వాత ఇంకా సీలింగ్ కూడా కాల. మేము అనుకున్నాం, అమ్ము మనకంటే ఎప్పుడో దిగిపోతాడురా, ముందుగానే దిగిపోతాడు, పొద్దున అట్లా మాట్లాడాడు, ఈరోజు మేస్త్రి గారు మనల్ని ఇది చేస్తాడు అనుకున్నాం. మేము మొత్తం అయిపోయి వస్తే ఒళ్ళంతా సిమెంట్ పూసుకొని, అన్న కొద్దిగా చెయ్యరా అన్నాడు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చేసింది? మనల్ని పడేసింది. అలాగే అన్ని జనులతో ఎంతమందితో సహవాసం చేసినా నేను చెడిపోనమ్మాయి అన్నవారికి భార్యతో, రేపు ఆ భార్య అడిగిద్ది నిన్ను, ఆ రోజు కోతలు కోసావుగా, ఈరోజు ఎంత మారా ఏమా? అవునా కదా? అందుకని మనము మన పిల్లల్ని, మన భర్తల్ని, మన భార్యల్ని ఏం చేసుకోవాలి తెలుసా? జాగ్రత్త చేసుకోవాలి. దేవుని యొక్క సరౌండింగ్లో దేవుని పిల్లల మధ్యలో ఉండేటట్టుగా చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళింది? మా అమ్మాయిని చదివేందుకు అనిపించాను తెలుసా? నాకు మహాభాయి. ఇప్పటికి దిగులు. కేజీఆర్ 10th పాస్ అయింది. ఎలా చేర్చాలి, ఎక్కడికి చేర్చాలి, అసలే మెత్తక ఏమని కూడా చదువు, అందుకే మానిపించాను. నాకు పిల్లల వీక్నెస్ బాగా.
వాళ్ళు ఎక్కడ ఉండను అదొక భయం. స్కూల్ వదిలినాక 5 నిమిషాలు లేట్ ఇంకా రాలేదే భయం. ఎందుకని అంటే లోకం. ఏది నీ పిల్లల మీద డౌట్ అంటే సొలొమోను కంటే గొప్పవాళ్ళు లేదు నా పిల్లలు. నేను హెచ్చులు వానమ్ము నా పిల్లలు అది ఇది అన్నం అది ఇదే అంట. కానీ సహవాసానికి వెళ్ళినా కానీ ఇది అన్నం. ఎందుకో తెలుసా? సొలొమోను గారంటే గొప్పోడే పడిపోయాడు వదిలేస్తే. అందుకని వదలకుండా ఏం చేయాలి మనం? భార్యను ఏం చేయాలి? జాగ్రత్త చేసుకోవాలి. భర్తను ఏం చేయాలి? జాగ్రత్త చేసుకోవాలి. పిల్లల్ని ఏం చేయాలి? జాగ్రత్త చేసుకోవాలి. మనమేం కావాలి? జాగ్రత్తగా ఉండాలంటే ఏ సహవాసం? అందుకే ఆనాడేమో కానాని దేశానికి పంపించాడు, ఈనాడు మనల్ని క్రీస్తు సహవాసానికి. చూడండి, కొరింథీ పత్రిక ముగించుకుందాం. రెండో కొరింథీ, మొదటి కొరింథీ 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు అదిగో మనల్ని దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు? లోకములో నుండి. లోకములు ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు దమ్ము. శరీరాశ అంటే శరీరాన్ని ఎలా సుకుమారంగా ఉంచుకోవాలి, ఎలా ఇది చేయాలి అని. నేత్రాశ అంటే చూసిందంతా కావాలి. జీవపు డంబం అంటే గొప్పలు చెప్పుకోవడం. ఇదంతా అక్కడే ఉండదు, శరీరంలో ఉండదు. అక్కడ నుండి దేవుడు ఏం చేశాడు? తన కుమారుని సహవాసానికి, అంటే లోకంలో ఉన్న మనల్ని క్రీస్తులోకి పిలిచాడు. మరి క్రీస్తులోకి పిలిస్తే, క్రీస్తులోకి అంటే క్రీస్తు సంఘంలోకి పిలిచాడు. మరి క్రీస్తు సంఘంలోకి వచ్చిన మనం ఎవరితో సహవాసం చేయాలి? క్రీస్తుతో చేయాలి. మరి క్రీస్తుతో చేయటం అంటే సంఘంతో చేయటమే. అర్థమైందా? సంఘంతో చేయటమే. అర్థం చేసుకో. అందుకని ఎవరు సహవాసాన్ని పిలిచాడంట? క్రీస్తు సహవాసమునకు మనలను నమ్మదగిన వాడు అన్నాడు. చివరికి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41 నుండి చదవండి, ముగించుకుందాం. 41 నుండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును. జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు సహవాసానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? పోయిన వారం మీరు క్లాస్ విన్నారు. అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారంట. అంటే ఎడతెగల అంటే ఎడబాటు లేదంట. మరి ఎలాగున్నారు? హత్తుకొని ఉన్నారంట. ఒకళ్ళనొకళ్ళు హత్తుకొని ఉన్నారంట. విడివిడిగా ఉంటే ఏమో తెలుసా? అక్కడ వాక్యం విని వస్తాం, ఇక్కడికి వచ్చి నాకు ఏం చెప్పారో కూడా మర్చిపోతాం. అదే కలిసి ఉంటే అక్కడ రాత్రి ఏం చెప్పాడు అన్న, ఇది చెప్పాడు అమ్మాయి. తర్వాత ఏం చూపించాడు? ఇదిగో సొలొమోను గారి గురించి చెప్పాడు. తర్వాత ఎవరి గురించి చెప్పాడు? ఇదిగో కనానీయుల గురించి చెప్పాడు. అంటే దేవుడి గురించి మాట్లాడుకుంటుంటే ఇదిగా ఉంటుంది. 10 మంది చర్చికి వెళ్ళి వస్తారు అంతే, ఇంక ఇంట్లో ఏముండవు. ఏం చెప్పారని భర్త అడగడు, ఏం చెప్పారని భార్య అడగదు, ఏం చెప్పారని అత్తమామలు ఏముండదు. వెళ్ళి రావటం. ఎందుకు వెళ్ళారయ్యా? వెళ్ళటానికి. ఏమన్నారయ్యా? వినటానికి. అంతే, ఏముండదు. కాబట్టి దేవుడు కనానీయులని ఎందుకు ఆ దేశంలోంచి పంపించాడు? చెడిపోతారని. ఇప్పుడు దేవుడు ఇక్కడ చెడ్డగా కనపడ్డా, మంచివాడిగా కనపడ్డా? మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకుంటాం, తన పిల్లల్ని జాగ్రత్త చేసుకున్నాడు. ఇది ఒక మాటలో చెప్పాలి. ఇది నచ్చని వాడికి దుర్మార్గంగా కనపడింది, నచ్చిన వాడికి తండ్రి ప్రేమలాగా. నచ్చని వాడు ఏమంటాడు? నీ పిల్లల మీద నీకు డౌటా అంటాడు. నీ భార్య మీద నీకు డౌటా అంటాడు. డౌటే కాదు, ప్రేమ. అర్థమైందా? కాబట్టి మనం జీవితాంతం మర్చిపోకుండా ఉండాల్సిన మాట ఏంటయ్యా అంటే, సంఘముతోనే కలిసి మనం ఉండాలి. ఉండటం కోసమే ఐగుప్తు అనే దేశం నుంచి
కానాను అనే మంచి దేశాన్ని పంపించాడు. కానాను అనే దేశం నుంచి యెరూషలేము అనే పరిశుద్ధ స్థలాన్ని పంపించాడు. యెరూషలేము అనే పరిశుద్ధ స్థలంలో నుంచి క్రీస్తు సంఘం అనే పరిశుద్ధ స్థలంలోకి పంపించాడు. ఇక్కడున్న మనం మరణిస్తే దేవుడుండే అతి పరిశుద్ధ స్థలమైన పరలోకంలోకి పంపిస్తాడు. పాపులేమో ఎక్కడికి వెళ్తారు? నిత్య వేదనకి వెళ్తారు. పరిశుద్ధులేమో నిత్య జీవానికి వెళ్ళిపోతారు. అంటే మనకి ఏ బాధ? బతికున్నా దిగులు లేదు, చనిపోయినా దిగులు లేదు. చనిపోతే పరలోకం, బతికుంటే ఇక్కడ. ఎటుపోయినా మనకు బాధ ఏమి. ఓకేనా? అది కాబట్టి మీకు అర్థమైందని నేను చెప్పిన వాక్యం. దేవుడు ఐగుప్తు నుంచి తన పిల్లల్ని కనాను ఎందుకు పంపించాడు? ఇప్పుడు చెప్పండి. వాళ్ళ దగ్గర ఉంటే చెడిపోతారు అని అర్థమైందమ్మా. వాళ్ళు విగ్రహారాధన దేశం కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటే చెడిపోతారు అని ఒక ముక్కలో. ఈరోజు ఎవరైనా వచ్చి అబ్రహాం ఏం చెప్పాడు అంటే ఏం చేయాలి మీరు? పక్కన దేవుడు కానానుకి ఇశ్రాయేలీల్ని ఎందుకు పంపించాడు ఐగుప్తు నుండి అంటే, మీరు వెంటనే ఐగుప్తు దేశం విగ్రహారాధనకు నిలయం కాబట్టి అక్కడ ఉండకుండా ఇశ్రాయేలీలు మాత్రమే ప్రత్యేకంగా ఉండాలి అని కానాను దేశానికి పంపించి వాళ్ళను మాత్రమే ఒకే స్థలంలో ఉంచాడు అని మీరు ఏం చేయాలి? ఒక్క మాటలో టక్కన చెప్పాలి. అబ్బా ఒక మాటలో భలే చెప్పారే, భలే అర్థం చేసుకున్నావే అంటారు వాళ్ళు. అవునా కదా? అది కాబట్టి అలాగ అర్థం చేసుకొని మరి దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ మరి వాక్య ప్రకారం మరి సహవాసం చేయాలని ప్రభుపేట మీకు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను.